ఓం నమో భగవతే వాసుదేవాయ. పోతన భాగవతం మొదటి సంపుటం 3వ స్కందం విదుర మైత్రేయ సంవాదం 6వ భాగం. వినవయ్యా విదురా, అఖిల లోకాలకు ఆశ్రయమై ఉండే పద్మం నడిన నాభుని నాభి అనే సరస్సు నుంచి ఉద్భవించిన కాలం పద్మకల్పంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వపరార్థం ఆదిలోనిదైన బ్రహ్మకల్పాన్ని గూర్చి చెప్పగా విన్నావు గదా. ద్వితీయ పరార్థం సంగతి విను. ఈ పరార్థం మొదట్లో హరి వరాహ రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడో అది వరాహకల్పం అనబడుతుంది. అటువంటి వరాహకల్పం ఇప్పుడు జరుగుతూ ఉంది. దీపింపకాల స్వరూపుడైనట్టి పద్మాక్షుడనంతుడనాది పురుషుడఖిల విశ్వాత్మకుడగునీసునకు పరమాణ్వాది యుగ పరార్థాంతమగుచు జరుగునీ కాలంబు చర్చింపనొక్క నిమేష కాలం బయి మెలగుచుండుగాని ఈశ్వరునకు గర్తగా జాల దిక్కాలంబు వినుమదిగాక దేహమందిరార్థాది కర్మాభిమానశీలురైన వారికి ఆశ్రయం బగుట చేసి ఎరయ హరి తద్గుణ వ్యతికరుడు గాల కాలమమ్మేటికెన్నడు గర్త కాదు. కాలస్వరూపుడై దీపించే కమలాక్షుడు, ఆద్యంతాలు లేని మహాపురుషుడు, అఖిల లోకాలకు ఆత్మ అయినవాడు. అటువంటి పరమేశ్వరునకు పరమాణువు మొదలుకొని పరార్థం పర్యంతం కల కాలం ఒక్క నిమేషంతో సమానం అవుతుంది. కనుకనే భగవంతుడే కాలానికి కర్త కాని కాలం భగవంతునికి కర్త కాదు. అంతేకాక దేహాలు, గేహాలు, సంపదలు మొదలైన వాటి యందు అభిమానం కలవారికి ఆశ్రయమైనది కాలం. భగవంతుడు ఆ గుణాలకు అతీతుడు. అందుకనే ఆయన కర్తయ్య కాలాన్ని నడిపించుతాడు, కాని ఆయన్ని కాలం నడిపించదు. బ్రహ్మాండ కోసం 16 వికారాలతో కూడి పృథ్వీ మొదలైన పంచభూతాలతో ఆవరింపబడి 10 విధానాలైన ఆవరణాలు కలిగి 50 కోట్ల యోజనాల విస్తీర్ణమై విరాజిల్లుతుంది. హరి పరమాణు రూపమున నందు వసించి విరాజమానుడై సరి వెలుగొందు నిమ్ములన సంఖ్యములైన మహాండ కోశముల్ నెరిదనయందు నిండ నవనీరజ నేత్రుడనంతుడాద్యుడక్షరుడు పరాపరుండఖిల కారణ కారణుడ ప్రమేయుడై లెక్కలేనన్ని మహాండ కోశాలు తన ఉదరంలో పదిలపరుచుకుని పరమేశ్వరుడైన హరి పరమాణు రూపంతో ఆ బ్రహ్మాండ కోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడే వికసించిన కమలాల వంటి కన్నులు గలవాడు, అంతం లేనివాడు, ఆదిదేవుడు, అక్షర పరబ్రహ్మము అయిన ఆ పరమాత్మ సమస్త కారణాలకు కారణమైన వాడే అయినప్పటికీ వాటితో ఎటువంటి సంబంధము లేనివాడై ఉంటాడు. నిరతిశయోజ్వల తేజ స్ఫురణందనరారు పరమ పురుషుని విష్ణుం పురుషోత్తము వర్ణింపను సరసిజ భవ భవులకైన శక్యమే చెప్పుమా. అనుపమానము, అఖండము అయిన అద్భుత తేజస్సుతో విరాజిల్లే ఆ పరమ పురుషుణ్ణి, ఆ పరాత్పరుణ్ణి, ఆ మహావిష్ణువును అభివర్ణించటానికి పద్మభవునకు పరమశివునకు కూడా సాధ్యం కాదు అని మైత్రేయుడు విదురుంగనుగొని వెండియును బలికె గాలాహ్వయుడై తనరిన హరి మహిమలనే వినిపించితి సృష్టి మహిమ విను మెరిగింతున్ అని మైత్రేయుడు విదురుణ్ణి చూచి మళ్ళా ఇట్లా అన్నాడు. కాలస్వరూపుడైన శ్రీహరి మహిమలను నీకు వినిపించాను, ఇంకా సృష్టి విశేషాలను వినిపిస్తాను విను. బ్రహ్మదేవుడి సృష్టిని ఆరంభించి నేను సృష్టిస్తాను అని సంకల్పించగానే అహంకారపూరితమైన దేహాభిమానం గల మోహం పుట్టింది. దేహాభిమానం వల్ల స్త్రీ సంభోగం, చందనం, పూలదండలు మొదలైన భోగాలపై ఆసక్తి గల మహామోహం ఉద్భవించింది. ఈ కోరికలకు విఘ్నం కలుగగా కనులు కనుపింపని గ్రుడ్డితనం ఏర్పడింది. అదే అంధతామిశ్రం. శరీర మోహం వలన శరీర నాశన భయం, మృత్యుభీతి ఏర్పడింది. ఇది తామిశ్రం. పై అన్నింటితో మనస్సుకు సంచలనం ఏర్పడింది. ఇది చిత్త విభ్రమం. ఈ 5ంటికి అవిద్యాపంచకం అని పేరు. అవిద్యాపంచకంతో కలిసిన భూతకోటిని పుట్టించటం తాను చేసిన పాపకార్యమని బ్రహ్మ గుర్తించి మనస్సులో పశ్చాత్తాపం చెందాడు. బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ధ్యానించాడు. భగవద్ధ్యానమనే అమృతం వల్ల ఆయన మనస్సు పావనమైంది. పవిత్రుడైన విధాత తన దివ్య దృష్టితో అస్ఖలిత బ్రహ్మచారులు, పరమ పావనులు,
సత్వగుణ సంపన్నులు, ధీరవరేణ్యులు, మాన్యులు అయిన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే మునులను సృష్టించాడు. భగవదనురక్తులైన వారిని చూచి మీ అంశలతో ప్రజల్ని పుట్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండి అని ఆజ్ఞాపించాడు. చతుర్ముఖిని పలుకులు విన్నంతనే సనక సనందనాదులకు నవ్వు వచ్చింది. మోక్షాసక్తులు, శ్రీమన్నారాయణుని పరమభక్తులు అయిన వారు చతురాస్యుని అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి ప్రతికూల వచనాలు పలికారు. వారు తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు బ్రహ్మకు ఆగ్రహం వచ్చింది. బుద్ధిబలంతో ఆ ఆగ్రహాన్ని ఎంత నిగ్రహించుకున్నా ఆయన కనుబొమ్మల నడుమ నుంచి క్రోధస్వరూపుడై సమస్త దేవతలకు అగ్రేసరుడైన నీలలోహితుడు ఉద్భవించాడు. అతడు జన్మిస్తూనే పెద్దగా రోదనం చేశాడు. జననం బందిన నీలలోహితుడు గంజాతాసనుంజూచి ఇట్లను ఓ దేవా మదాఖ్యలెట్టివి మదీయావాసముల్వీక నా కనయంబు నెరిగింపవే ఎనుడు నయ్యంభోజ గర్భుండు లాలన ముందోప కుమార నీ జనన వేళన్ రోదనం విచ్చుటన్ రుద్రనామంబు నీకు నిరూఢమయ్యే చంద్ర సూర్యానలానిల సలిల గగన పృథివి ప్రాణ తపోహృదింద్రియములనగా కలుగునేకాదశ స్థానములు వసింపా. ఆ విధంగా నీలం, ఎరుపు రంగుతో పుట్టిన నీలలోహితుడు బ్రహ్మను చూచి, ఓ దేవా, నేనెవరిని, నా పేరేమి, నా నివాస స్థలం ఏది అంటూ వెంటనే ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మంచి మాటలతో అతనిని లాలిస్తూ, కుమారా, నీవు రుద్రుడవు. పుట్టినప్పుడు ఏడ్వడం వల్ల రుద్రుడు అను పేరు నీకు రూఢమైనది. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు అనే 11 నీకు నివాస స్థానాలు. అంతేకాదు నాయనా, మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్ శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అని నీకు 11 నామాలు ఉంటాయి. ధీ, వృత్తి, కుశన, ఉమ, నియుత్, సర్పిహి, ఇలా, అంబిక, ఇరావతి, సుధా, దీక్ష అను 11 మంది స్త్రీలు నీకు భార్యలు. పూర్వం నిర్ణయింపబడిన పేర్లతో ఆయా స్థలాలలో ఉంటూ ప్రజల్ని సృష్టించు అని విశ్వగురువైన బ్రహ్మ ఆదేశింపగా ఆ నియమం మేరకు రుద్రుడు బలంలోనూ, ఆకారంలోనూ, స్వభావంలోనూ తనతో సమానులైన ప్రజలను సృష్టించాడు. రుద్రుని చేత నీ గతి నిరూఢమతిన్ సుజీంపబడ్డయా రుద్రగణంబులోలి నవరుద్ధత విశ్వము మృంగే నమ్మహోపద్రవ శాంతికయ్యజుడు భర్గుల జూచి కుమారులారా మీ రౌద్ర విలోకనానల భరంబున గ్రాగే సమస్త లోకముల్. ఈ విధంగా రుద్రులు సృష్టించిన రుద్రగణాలు ఈ విశ్వాన్నంతా అనాయాసంగా అమాంతంగా మింగేశాయి. ఆ మహాప్రమాదాన్ని శాంతింపజేయడానికై బ్రహ్మరుద్రగణాలను చేరబిలిచి, కుమారులారా, చూచారా, మీ తీక్షణ వీక్షణాగ్ని జ్వాలల్లో సమస్త లోకాలు మండిపోయాయి. మీ సృష్టి చాలునింకంధీ సత్తములార వినుడు ధృతి మీరు తపో వ్యాసంగ చిత్తులైచనుడా సన్మంగళములగు దృఢంబుగ మీకున్. నాయనలారా, చాలు, ఇక మీ సృష్టి చాలించండి. మీరు బుద్ధిమంతులు, ధైర్యవంతులు, నా మాట వినండి. చక్కగా అరణ్యాలకు వెళ్లి ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకోండి. మీకు నిశ్చయంగా శుభం కలుగుతుంది. భగవంతుం పురుషోత్తమున్ హరి కృపాపాదోధిలక్ష్మీశ్వరున్ సుగుణ భ్రాజితునచ్యుతుం పరుపరంజ్యోతిం ప్రభున్ సర్వభూత గుహావాసు నధోక్షజున్ శ్రితజనత్రాణైక పారేణునా జగదాత్ముంగను చుందురార్యులు తపశ్శక్తిన్ స్ఫుట జ్ఞానులై. భగవంతుడు, పురుషోత్తముడు, కరుణాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, సద్గుణ సంపన్నుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అధోక్షజుడు, జగన్నాథుడు, ఆర్తజన రక్షాపరాయణుడు అయిన శ్రీమన్నారాయణుని సజ్జనులైన వారు తమ తపశ్శక్తి వల్ల దర్శింపగలుగుతారు. మీరు కూడా తపస్సు చేసి ఆయనను దర్శించండి అన్నాడు బ్రహ్మదేవుడు. అని విని
కైకొని ఇట్లు పంకరుహ గర్భ నియంత్రితులైన రుద్రులుద్రేక ముదక్కి కానలకు ధీయుతులై తపమాచరింపన స్తోక చరిత్రులేగిరి చతుర్ముఖుడంత ప్రపంచ కల్పనాలోకనుడై సృజించ జనలోక శరణ్యుల ధీవరేణ్యులన్. రుద్రులు బ్రహ్మ మాటలు విన్నారు. తమ రౌద్రావేశాన్ని అణుచుకున్నారు. ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు. ఆ సచ్చరిత్రులు చతుర్ముఖుని ఆజ్ఞానుసారం అరణ్యాలకు వెళ్లి తపోనిమగ్నులైనారు. అనంతరం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాలనే దృష్టి కలవాడై ఈసారి మానవ లోకానికి శరణ్యులు, మతిమంతులలో అగ్రగణ్యులు అయిన వారిని సృజించాడు. వినుము భగవద్బలాన్విత వినుత గుణులు భువన సంతాన హేతు విస్ఫురణ కరులు పద్మ సంభవతుల్య ప్రభావయుతులు పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. భగవంతుని బలంతో కూడిన సద్గుణాలు కలిగిన వారు, జీవుల అభివృద్ధికి కారణమైన వారు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలిగిన వారు, విశాల యశస్సు కలిగిన వారు అయిన 10 మంది కొడుకులు ఉదయించారు. అరవింద సంభవు నంగుష్టమున దక్షుడూరువు వలనను నారదుండు నాభిబులహుడు కర్ణముల బులస్త్యుండు త్వక్కున భృగువు హస్తమున క్రతువు నాస్యంబు వలన నయ్యంగిరసుడు ప్రాణమున వశిష్ఠుడు మనమున మరీచి కన్నుల నత్రియుగా పుత్ర దశకంబు గలిగిరి వెండియు నలిన గర్భు దక్షిణ స్థనము వలన ధర్మ మొదవే వెన్ను వలనను ఉదయించే విశ్వభయదమైన మృత్యువధర్మంబునందగలిగే నాత్మగాముండు జననమునందె మరియు. బ్రహ్మ బొటని వేలి నుండి దక్షుడు, తొడ నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులస్త్యుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగీరసుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, మనస్సు నుండి మరీచి, కన్నుల నుండి అత్రి ఆవిర్భవించారు. ఈ విధంగా 10 మంది కుమారులు పుట్టారు. ఇంకా బ్రహ్మదేవుని కుడివైపు స్థనం నుండి ధర్మం జనించింది. వెన్ను నుండి లోక భయంకరమైన మృత్యువు, అధర్మము జన్మించాయి. ఆత్మ నుండి మన్మధుడు పుట్టాడు. భ్రూయుగళంబున గ్రోధంబున ధరంబునందు లోభంబు నాస్యమున వాణియును మేఢ్రమందు వయోధులపానంబునందు నఘాశ్రయుడైన నిర్వృతి లాలిత ఛాయ వలన దేవహూతి విభుండు గర్ధముడును బుట్టిరంత నబ్జజుడాత్మదేహమున జనించిన భారతి జూచి విభ్రాంతి బొరసి పంచశరబాణ నిర్భిన్న భావుడగుచు కూతురని పాపమునకు సంకోచ పడక కనయగోరిన జనకునిగని మరీచి మొదలుగా గలయం ముని ముఖ్యులెరిగి. ఇట్లనిరి. బ్రహ్మదేవుని కనుబొమ్మల నుండి క్రోధం జన్మించింది. పెదవుల నుండి లోభం పుట్టింది. ముఖము నుండి సరస్వతి ప్రభవించింది. పురుషాంగం నుండి సముద్రాలు, అపానం నుండి పాపాశ్రయుడైన నిర్వృతి, నీడ నుండి దేవహూతి, ఆమె భర్తయ్యగు కర్దముడు ఉదయించాడు. అంత బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూచి ఆమె సౌందర్యానికి మోహపరవశుడైనాడు. మన్మధుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్న కూతురనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగా గల మునివర్యులు తెలుసుకుని ఇట్లా అన్నారు. చాలుబురే సరోజ భవ సత్పథ వృత్తి దొరంగి కూతునిట్లాలరి వై రమింప హృదయంబున గోరుట ధర్మరీతియే వేలరి వైతి నీ తగవు పెద్దతనంబును నేల పాలుగా శీలము ఓవదట్టీటు చేసిన వారలు మున్నుగల్గిరే. ఓ బ్రహ్మదేవా, చాలు చాలు. సన్మార్గాన్ని కాలదన్ని కన్న కుమార్తెపై కన్ను వేసి రమింపదలిచావు. మేలు మేలు, ఇదెక్కడి ధర్మమయ్యా? ఇంతటి పాపానికి ఒడిగట్టిన నీ న్యాయం పెద్దరికం మట్టిపాలు చేశావు. నీ శీలం నేలపాలయింది. ఈ విధంగా చేసిన ఘనులు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉన్నారా? నీవు మహానుభావుడవనింద చరిత్రుడ విట్టి చోట రాజీవ భవుండుదా విధి నిషేధములాత్మనిరుంగడయ్యే నీ భావాభవ ప్రసూన సరబాధితుడై తన కూతు బొందెబోవని దలంపలేకనుచు వారక లోకులు పువ్వదిట్టరే. నీవు మహానుభావుడవే, నిర్మలమైన చరిత్ర కలిగిన వాడవే. లోకులు వింటే ఏమంటారు? విధాత విధి నిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడని అనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరుసలు వదిలిపెట్టి పూవిల్తుని పూవుటమ్ములకు లొంగిపోయి కన్నబిడ్డనే కామించాడని తిట్టరా? పాపము దలపక నిమిషము లోపల జడు సౌఖ్యమునకు లోనైతివే ఇంతే పోదారుని గామాంధోపిన పశ్యతి అనంగదొల్లియు వినమే. పాపకృత్యమని భావించకుండా క్షణికమైన సౌఖ్యానికి ఆశించి ఈ అల్పానికి పాల్పడ్డావు.
కామాంధుడికి కళ్ళు కనిపించవు అన్న లోకోక్తి ఉండనే ఉన్నది. అని ఇబ్బంగి మునీంద్రులాడిన కఠోరాలాపముల్ వీనులన్ విని లజ్జావనతాననుండగుచు నా నీరేజ గర్భుండు సయ్యన దేహంబు విసర్జనీయముగ జేయన్ దిక్కులే తెంచి తత్తనువుంగై కొనబుట్టె దిక్కలితమై తామిశ్ర నీహారముల్. అని ఈ విధంగా మునీంద్రులు పలికిన ములుకుల వంటి పలుకులు విని బ్రహ్మ సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని పరిత్యజించాడు. దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించాయి. వెంటనే ఆ దిక్కులలో నుంచి చీకటి, మంచు ఉద్భవించాయి. అంతా ఉడుగక పంకజాత భవుడొండక దేహము దాల్చి ధైర్యమున్ విడువక సృష్టి పూర్వ సమవేత ముగన్ సృజియించు నేర్పుదా బొడమమికాత్మలోన దలపోయుచునుండ చతుర్ముఖంబులన్ బెడలె ననూన రూపముల వేదములంచిత ధర్మయుక్తితోన్. అటుమీద బ్రహ్మ ధైర్యం వదలక మరొక దేహాన్ని ధరించాడు. సృష్టికి పూర్వం సంప్రాప్తమైన సృజన శక్తి తనకు అప్పుడు లేకపోవడంతో అంతరంగంలో ఎంతగానో చింతిస్తూ ఉండిపోయాడు. అంతలో అతని ముఖం నుండి పరమధర్మ ప్రబోధకాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి. ఇంతేకాదు, యజ్ఞాలు, పుణ్యకృత్యాలు, తంత్రాలు, సదాచారాలు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు ఆయన 4 మొహముల నుండి జన్మించాయి అని చెప్పగా విని విదురుడు మైత్రేయుణ్ణి చూచి ఇట్లా అన్నాడు. తోయజ సంభవుడత్తరి నేయే ముఖమండలమున నేయే సృష్టింధీయుతుడై సృజించెను బాయక ఎత్తెరగు తెలియ పలుకుము నాకున్. అయ్యా మైత్రేయ, బ్రహ్మదేవుడు బుద్ధిమంతుడై ఏ ముఖం నుండి ఏ సృష్టి చేశాడో అదంతా నాకు తెలిసేటట్టుగా చెప్పు. ఈ విధంగా విదురుడు అడుగగా మైత్రేయుడు అతనితో ఇట్లా అన్నాడు. బ్రహ్మదేవుని తూర్పు వైపు ముఖం నుండి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుండి అధర్వణ వేదము ఉద్భవించాయి. యజ్ఞానికి హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అని 4 ఋత్విక్కులుంటారు. హోత అనే ఋత్విక్కుకు సంబంధించినవి గానం చెయ్యబడినవి అయిన ప్రశంసాత్మక మంత్ర స్తోత్రాలు తూర్పు ముఖం నుండి వెలువడ్డాయి. అధ్వర్యునికి సంబంధించిన విధి రూపమైన ఇద్య, గానయోగ్యాలైన మంత్ర స్తోత్రాలు దక్షిణ ముఖం నుంచి ఉదయించాయి. ఉద్గాత ప్రయోగించే స్తోమాలు అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖం నుంచి ప్రాదుర్భవించాయి. బ్రహ్మ అనబడే 4వ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత్త కాండ ఉత్తర ముఖం నుంచి ఉద్భవించింది. ఉపవేదాలలో ఆయుర్వేదం ప్రాముఖం నుంచి, ధనుర్వేదం దక్షిణ ముఖం నుంచి, గాంధర్వ వేదం పశ్చిమ ముఖం నుంచి, విశ్వకర్మకు సంబంధించిన స్థాపత్యం అనే శిల్పవేదం ఉత్తర ముఖం నుంచి ఉత్పన్నమైనాయి. పంచమ వేదమైన ఇతిహాస పురాణ సముచ్చయం బ్రహ్మదేవుని అన్ని ముఖాల నుంచి ఆవిర్భవించింది. ఇవిగాక కర్మతంత్రాలైన షోడశి ఉక్త్యము, చయనం, అగ్నిష్టోమం, ఆప్తోర్యామం, అతిరాత్రం, వాజపేయం, గోసవం అనే 4 జంటలు, ధర్మపాదాలైన విద్య, ధనం, దానం, తపస్సు అనేవి క్రమంగా 44 ముఖాల నుంచి వెలువడినాయి. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమ చతుష్టయం కూడా చతుర్ముఖాల నుంచి క్రమంగా జనించాయి. పై 4 ఆశ్రమాలలో ఒక్కొక్కటి 4 విధాలైన విధానాలతో అలరారుతూ ఉంటుంది. బ్రహ్మచర్యానికి సావిత్రం అని కూడా పేరు. సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందు ప్రధానం గనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఉపనయనం మొదలుకొని 3 దినాల పర్యంతం గాయత్రి మంత్రం జపించటం ప్రాజాపత్యం అంటారు. వేద వ్రతాలు 4 ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం పర్యంతం ఆచరించేది బ్రాహ్మం. వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది నైష్టిక వ్రతం. ఇవి 4 బ్రహ్మచారి వృత్తులు. గృహస్థ వృత్తులు 4. పొలం దున్ని పండించుకోవటమే జీవనోపాధిగా పెట్టుకోవటం వార్త అంటారు. యజ్ఞ యాగాది కర్మలకు ఉపయోగించే సాధనాలను కూడపెట్టుకోవడం సంచయం అంటారు. పరులను యాచింపకుండా ఉండటం శాలీనం. పొలాల్లో రాలిన ధాన్యం కంకులు ఏరుకుని వానిని శిలలపై నూర్చుకుని జీవించడం శిలోంఛం. వానప్రస్థ వృత్తులు 4. దుంపలు త్రవ్వుకుని భుజించేవారు వైఖానసులు. కొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు. పొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ అయాచితంగా లభించిన పదార్థాలను భుజించేవారు ఔదుంబరులు. చెట్టున పండి రాలిన ఫలాలను
పత్రాలను తిని జీవించేవారు ఫేనవులు. సన్యాసులలో కూడా 4 విధాలున్నారు. సొంత కుటీరం ఉండి చెయ్యదగిన కర్మలు చేసేవాడు కుటీచకుడు. కుటీరం లేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞాని అయి సంచరిస్తూ ఉండేవాడు బహూదుడు. కేవలం జ్ఞానాభ్యాసం మాత్రమే చేసేవాడు హంసుడు. జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవడినవాడు నిష్క్రియుడు. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అనే 4 న్యాయ విద్యలు బ్రహ్మదేవుని 4 ముఖాల నుండి వరుసగా పుట్టాయి. అన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకం కలిగి మోక్షాన్ని ప్రసాదించే విద్య. త్రయీ అంటే స్వర్గాది ఫలాలను అందించే వేద కర్మానుష్ఠానం. వార్త అంటే జీవనోపాధి కోసం చేసే కృషి మొదలైన విద్య. దండనీతి అంటే అర్ధ సంపాదనమే ప్రయోజనంగా గల విద్య. ఈ 4 విద్యలలో అన్వీక్షకి మోక్షానికి, త్రయీ కామానికి, వార్త ధర్మానికి, దండనీతి అర్థానికి సాధనాలు. భూ భువ స్వహ అనే వ్యాహృతులు బ్రహ్మదేవుని ముఖాల నుండి క్రమంగా ఉదయించాయి. అతని హృదయంలోని ఆకాశం నుండి ఓంకారం పుట్టింది. రోమాల నుండి ఉష్ణిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రి ఛందస్సు, మాంసం నుండి త్రిష్టుప్ ఛందస్సు, స్నాయువు వల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముక నుండి జగతి ఛందస్సు, మజ్జ వల్ల పంక్తి ఛందస్సు, ప్రాణం వల్ల బృహతి ఛందస్సు పుట్టాయి. హల్లుల్లో కావర్గం మొదలు పావర్గం వరకు 5 వర్గాలతో స్పర్శాత్మకుడైన జీవుడు, అకారాది అచ్చులతో స్వరాత్మకమైన దేహము, శ-ష-స-హ-లతో ఊష్మవర్ణాత్మకాలైన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. యా రా లా వా అనే అంతస్థాలు, షడ్జం, వృషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం అనే సప్తస్వరాలు, ఆత్మబలమైన శబ్ద బ్రహ్మము ఇవన్నీ చతుర్ముఖుని లీలా విశేషాల వల్ల పుట్టినాయి. పరమేశ్వరునికి వ్యక్తము అవ్యక్తము అని 2 రూపాలు. వ్యక్త రూపం వైఖరి వాక్కు, పరా, పశ్యంతి, మధ్యమ అనే వాక్కులు అవ్యక్త రూపం. ఈ వ్యక్తావ్యక్త రూపాలు రెండింటికి ప్రణవమే ఆత్మ. భగవంతుడు అవ్యక్తాత్ముడు కావటం వల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావటం చేత ఇంద్రాది శక్తి సంయుక్తుడై కనిపిస్తాడు. అనంతరం అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలంచాడు బ్రహ్మ. ఆయన తన మొదటి శరీరాన్ని వదులుకున్నాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి గల మరొక్క దేహాన్ని ధరించాడు. నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడైనాడు. అయినా ప్రజాభివృద్ధి జరుగలేదు. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ధి అయ్యే విధానాన్ని గూర్చి ఆలోచించాడు. దైవం మిచ్చట ప్రతికూలం కాబట్టి దైవానుకూల్యం అవసరం అనుకుంటూ దైవాన్ని ధ్యానించాడు. సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తింపసాగాడు. వెంటనే బ్రహ్మదేవుని దేహం 2 భాగాలైంది. అందొక్కటి స్వరాట్టు అయిన స్వయంభువ మనువుగా, మరొక్కటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొందాయి. ఆది మిథునమైన ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 పుత్రికలు పుట్టారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజాసంతతుల వల్ల జగత్తంతా నిండి నివిడీకృతం అయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ.